గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటంలో ఒకటిగా అదిగో అల్లదిగో మహాప్రసాదం అంటూ శతాబ్దాల కిందట ప్రసాదంగా వడ ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత బూందీ లడ్డు, శ్రీవారికి 50 రకాల ప్రసాదాలు, దిట్టం లెక్క పోటులో తయారీ, భక్తులకు 3.5 లక్షల వరకు పంపిణీ. అయితే అప్పట్లో వడ, కాలక్రమంలో లడ్డు 1803 నుంచే ప్రసాదాల విక్రయం అనేది ఉంది. రూపాయి నుంచి 50 రూపాయల వరకు చేరింది అంటూ శ్రీవారి ప్రసాదానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలను వివరాలను పొందుపరుస్తూ టాప్ ఐటంగా ఇచ్చారు. లెఫ్ట్లో చూసినట్లయితే వెదర్ రిపోర్ట్కు సంబంధించి నేడు 7 జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందట. అదే రైట్ సైడ్లో చూస్తే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురు, కన్వీనర్ కోట మెరిట్ జాబితా రిలీజ్ అయింది. నేడు 5 గంటల్లోపు అభ్యంతరాలు స్వీకరిస్తారు. గురువారం వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. బ్యానర్ ఐటం విషయానికి వస్తే ఇకపై ఎక్కడా ఆక్రమణలు జరగొద్దు, ఓఆర్ఆర్ లోపల చెరువులు, నాలాల వివరాలు సేకరించాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, అర్హులైన పేదలకు 2 పడక గదుల ఇళ్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలి, దసరాలోపు కేంద్రానికి మెట్రో విస్తరణపై డిపిఆర్ ఇవ్వాలి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో 3 ప్రధానమైనటువంటి వార్తలను ఇస్తూ, ఒకటి ఎన్ఆర్ఐ కోటా ఓ మోసం అంటూ డబ్బులు దండుకునే ఎత్తుగడ అని చెప్పేసి సుప్రీం వ్యాఖ్యానించింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను కొట్టేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక కర్ణాటక సీఎంకు షాక్, ముడా స్కామ్లో సిద్దరామయ్య ప్రాసిక్యూషన్కు రాష్ట్ర హైకోర్టు ఓకే చెప్పింది. గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ను కొట్టేసింది. ఇక రేవంత్ రెడ్డి కోర్టుకు రండి, వచ్చే నెల 16న ఖచ్చితంగా రావాలి, ఇతర నిందితులు కూడా ఓటుకు నోటు కేసులో నాంపల్లి సెషన్ కోర్టు. బ్యానర్ ఐటం విషయానికి వస్తే మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉత్తర్వులు జారీ, చెరువులు నాలాల నిర్వాసితుల గుర్తింపు, మూసీ రివర్ బెడ్లోని 1600 ఇళ్ల తొలగింపు షురు, ఆ తర్వాత బఫర్ జోన్లోని నిర్మాణాలు కూడా. నిర్వాసిత కుటుంబాలు 16,000 ఉంటాయని అంచనా, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కేటాయింపు. ఇక రైట్ సైడ్లో చూసినట్లయితే అక్టోబర్లో 4.25 లక్షల మందికి రుణమాఫీ, దసరాలోపు 4వ విడత పూర్తి, 4,250 కోట్ల అవసరమని అంచనా వేశారు. స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్లోడ్ పెండింగ్లో ఉంది. నెలాఖరుకల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ అసైన్డ్ భూమ్ఫట్ అంటూ బ్యానర్ ఐటంను ఇచ్చారు. ఒకటి నిబంధనలకు పాతరేసి అసైన్డ్ సీలింగ్ భూములకు ఎసరు, 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని, వరుస కథనాలు 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ అన్న పేరుతో నమస్తే తెలంగాణ కథనాలు ప్రచురిస్తోంది. ఇవాళ ప్రత్యేక కథనం 7 అసైన్డ్ భూమ్ఫట్ అంటూ వార్తనిచ్చారు. సూట్ కేస్ కంపెనీల పేరిట 4వ నగరంలో భూముల చెర, ఫ్యూచర్ సిటీ, RRR గ్రామాల్లో బెంజు కార్ల చక్కర్లు, 99 ఏళ్ల లీజుపై చేతులు మారుతున్న 100 ఎకరాలు, బెదిరించి భయపెట్టి ఎంతో కొంత ముట్టజెప్పి ఒప్పందాలు, తిలాపాపం తలా పిడుకడు, సర్వీస్ రిటైర్డ్ ఆఫీసర్లకు భాగం, రికార్డుల్లో పట్టాలుగా మార్చేందుకు కదులుతోన్న పావులు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక RRR బాధితుల పక్షాన పోరాడతా, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను సర్కార్ అమలు చేయాలి, భువనగిరిలో ఇచ్చిన హామీని ప్రియాంక నిలబెట్టుకోవాలి, భూ బాధితులకు మెరుగైన నష్టపరిహారం అందించాలి, ఉత్తరం వైపు 40 కిలోమీటర్ల జంక్షన్ హరీష్ డిమాండ్, ఓట్లేయలేదనే కూల్చివేతలు, నిరుపేదలపై కాంగ్రెస్ సర్కార్ ప్రతాపం ఇది అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ రైట్ సైడ్ ఈ కథనాన్ని ఇచ్చారు. నెక్స్ట్ వెలుగు టాప్లో ఆక్రమణల కూల్చివేతల్లో పేదలు రోడ్డున పడద్దు, అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చెరువులు నాలాలు మూసి ఏరియాల్లో పేదల డేటా సేకరించండి, ఓఆర్ఆర్ లోపలి ఆక్రమణల వివరాలతో రిపోర్ట్ చేయండి, చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ జోన్లు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈఎన్సీకి తెలియకుండానే ఎల్ఎన్టీకి 1597 కోట్లు అంటూ గడువు ముందే బ్యాంక్ గ్యారంటీలు రిలీజ్ చేసిన గత బీఆర్ఎస్ సర్కార్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ హన్స్ ఇండియా చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా కర్ణాటకకు సంబంధించి ముడా స్కామ్కు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా హన్స్ ఇండియా ప్రచురించింది. సెట్ బ్యాక్ టు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇన్ ముడా స్కామ్. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఈస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రోబ్, Ghosh panel suspects financial irregularities.
ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానరేటంగా నామినేటెడ్ నజరానా అంటూ 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, ఒక వైస్ చైర్మన్ నియామకం, 7 కార్పొరేషన్లలో 64 మంది సభ్యులుగా అవకాశం, అంకితభావం, విధేయతకు పెద్దపీట, పార్టీ గీత దాటని వారికి సముచిత గౌరవం, మిత్రపక్షాలు జనసేన, బీజేపీ నేతలకు పదవులు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక రైట్ సైడ్లో కనుక మనం చూసినట్లయితే వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కొత్త ప్రకటనలు, విశ్వవిద్యాలయాలన్నీ ఒకే చట్టం కిందకు, కర్కులం మార్చేందుకు నిపుణులతో ప్రత్యేక కమిటీ, పీపీపీ విధానంలో కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఉన్నత విద్య సమీక్షలో సీఎం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ బడుగులకు పెద్దపీట అని చెబుతూ ముఖ్యంగా 20 కార్పొరేషన్లకు చైర్మన్, ఒక వైస్ చైర్మన్ నియామకానికి సంబంధించి మొత్తానికి 7 కార్పొరేషన్లో 64 మందికి సభ్యుల అవకాశం కల్పిస్తూ 20 కార్పొరేషన్లకు నామినేటెడ్ పదవుల భర్తీపై వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక ఆ పాపం బోర్డుదే, గల్లీకి దించి నెయ్యి కల్తీకి దారి అంటూ ఒక వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నెక్స్ట్ సాక్షి చూద్దాం. సిట్ అనేది బాబు స్కిట్ అంటూ చంద్రబాబు స్క్రిప్ట్కు అనుగుణంగా నివేదిక రెడీ, అందుకే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇన్ఛార్జిగా జీ హుజూర్ అనే అధికారికి బాధ్యతలు అంటూ ఈ లడ్డూ ప్రసాద కల్తీకి సంబంధించి ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారో దానికి సంబంధించి, అంటే చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్కు అనుగుణంగా నివేదిక రెడీ చేయడమే ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పని అన్నటువంటి ఉద్దేశంతో ఈ వార్తను రాశారు. రామరామ రథానికి నిప్పు, అనంతపురం జిల్లా హనకనహాల్లో రాములోరి రథానికి నిప్పంటించిన దుండగులు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. స్టే ట్యూన్.